ఈరోజు కదా 'మ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 పార్ట్ 19. వాళ్ళ మాటలు వింటూ దక్ష, శాడిస్ట్ బాబు నవ్వుకుంటూ ఉంటే, కొడుకులిద్దరూ నేల మీద ఆడుకుంటూ ఉంటే, కూతుళ్ళిద్దరూ ఉయ్యాలలో నిద్రపోతూ ఉన్నారు. కూతుళ్ళని చూసుకుంటూ కూర్చున్న శాడిస్ట్ బాబుని చూసి, బావా, ఎంత నీ కూతుళ్ళైతే మాత్రం అంతలా చూడకు, దిష్టి తగులుతుంది అంది. నా దిష్టి కాదే, ఇలా మాట్లాడి మీ దిష్టి పెట్టేలా ఉన్నారు కూతుళ్ళకి, కొడుకులకి. ఎప్పుడు తండ్రి తల్లి దిష్టి తగలదని అనగానే ఓయబ్బో అని మూతులు తిప్పుకున్నారు అందరూ. విరాట్, దీక్షిత కూడా నవ్వుకుంటూ అందరూ ఆనందంగా భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. విరాట్ ఇంట్లో నుంచి బయటికెళ్లే ముందు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని మాత్రం షాక్ ఇవ్వకురా, నీకు దండం పెడతాను అన్నాడు. అందరూ పగలబడి నవ్వకానే శాడిస్ట్ బాబు నవ్వుతూ, వదిలేరా, 2 సార్లు దక్ష పడుతున్న ఇబ్బంది చూశాను కదా, ఇంకా నేను తనని ఇబ్బంది పెట్టను. అయినా 4 పిల్లలున్నారు కదా, చాలు మాకు అన్నాడు. ఆ మాట అన్నావు బావుంది, లేదంటే షాక్ అవ్వలేక నేను చచ్చిపోతున్నానంటూ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 6 years. ఇంత హడావిడిగా ఎందుకెళ్తున్నావు, అది కూడా బాబుని తీసుకునని దీక్షిత అడుగుతుంటే, అరే వాడెప్పటి నుంచో ప్యారిస్ చూడాలి డాడీ అంటున్నాడు. అందుకే వాణ్ణి కూడా తీసుకువెళ్తున్నాను అనగానే, నేను ఆరోహి కూడా వస్తాం కదా అని దీక్షిత అనగానే, ఆరోహికి 4 రోజుల నుంచి జాండీస్ కదా, తను ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, నేను వెళ్తాను బాబుని తీసుకుని అనగానే, దీక్షిత మూతి ముడుచుకుని, నీకు నీ కొడుకంటేనే ఎక్కువ ఇష్టం అని బుంగమూతి పెట్టుకోవడంతో, సమ్మర్ హాలిడేస్‌లో అందరం కలిసి వెళ్దాం సరేనా అంటూ దీక్షితకి ముద్దు పెట్టి కొడుకుని తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి రాగానే అక్కడ శాడిస్ట్ బాబు, దక్ష వెయిట్ చేస్తూ ఉన్నారు. దక్ష రోహన్‌ని దగ్గరికి తీసుకోవడంతో, ఎంత ఏడుస్తున్నావు పిన్ని అని వాడు అడిగేసరికి, ఏం లేదు నాన్న అంటూ వాడిని హగ్ చేసుకుని, చూడు మమ్మీ మనకెప్పుడు ఫోన్ చేసినా నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడాలి అనగానే, నువ్వు నా పక్కనే ఉంటావు కదా పిన్ని, నువ్వెలా చెప్తే నేను అలా మాట్లాడతాను అనగానే, వాడిని దగ్గరికి తీసుకుని వెళ్దామా బావా అనగానే, విరాట్, కర్ణ ఇద్దరూ సరేనని దక్ష బాబుతో పాటు ఫ్లైట్లో కూర్చున్నారు. కొడుకులు కూతుళ్ళు ఇద్దరిని వీక్ష దగ్గర డ్రాప్ చేసి బాబు విషయం వీక్షకి మాత్రమే చెప్పడంతో, ఆమె కూడా బాగా ఏడ్చి, నేను పిల్లల్ని చూసుకుంటాను, బాబు జాగ్రత్త అని చెప్పడంతో సరేనంటూ బాబు ఆపరేషన్ కోసం దక్ష, కర్ణ కూడా బయలుదేరొస్తున్నారు. అక్కడి నుంచి అందరూ ప్యారిస్ వెళ్ళిన తర్వాత ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు. వాడు దీక్షిత దగ్గర ఉన్నట్టుగానే దక్ష దగ్గర ఉన్నప్పుడు ఫీల్ అవుతాడు. కాబట్టి వాడు ఎక్కువ టైం దక్ష దగ్గర స్పెండ్ చేస్తుంటే, వాడి దగ్గర కూర్చుని బాల్కనీలో పిన్ని కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరికి స్నాక్స్ తెప్పించాడు శాడిస్ట్ బాబు. దిగులు పడుతున్న విరాట్‌కి ధైర్యం చెప్పి, శాడిస్ట్ బాబు ఆ రోజు రాత్రి అతన్ని నిద్రపుచ్చి దగ్గరే ఉన్నాడు. సర్జరీ ఎలా జరుగుతుందోనని బెంగపడుతున్న విరాట్‌ని చూసి దక్షకి, కర్ణకి బాధగా అనిపించింది. అనుకున్నట్టుగానే ఉదయం బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లి ఆపరేషన్‌కి రెడీ చేస్తే, 2 గంటల తర్వాత ఆపరేషన్ అయిపోవడంతో శాడిస్ట్ బాబు, విరాట్, దక్ష ముగ్గురు కంగారుగా డాక్టర్ వైపు చూస్తుంటే, ఆపరేషన్ సక్సెస్. బాబుకి ఇంకెలాంటి ప్రమాదం లేదు. ఇంక జీవితాంతం హెల్తీగా ఉంటాడని డాక్టర్ చెప్పడంతో వెంటనే ముగ్గురు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతలో దీక్షిత ఫోన్ చేస్తూ ఉండడంతో, దీక్షిత ఫోన్ చేస్తుంది దక్ష అని విరాట్ అనగానే, ఎందుకు కంగారు పడతావు బావా, లిఫ్ట్ చేసి మాట్లాడు అంది. తను ఫోన్ లిఫ్ట్ చేయగానే బాబుతో మాట్లాడతానంటుంది. వాడిప్పుడు స్పృహలో లేడు కదా, స్పృహ రావడానికి రేపు ఉదయం అవుతుంది. ఏం చేయాలనగానే, నువ్వు ముందు లిఫ్ట్ చేయి బావా, నేను మాట్లాడతాను అని చెప్పింది దక్ష. దాంతో విరాట్ లిఫ్ట్ చేయగానే, వెళ్ళిపోయారా, బాబేం చేస్తున్నాడు అని అడిగేసరికి, వాడు నిద్రపోతున్నాడు అనగానే, అదేంటి ఇంకా నిద్రపోవడం అంది. నిన్న మొత్తం ట్రావెలింగ్ అయిపోయింది కదా, అందుకే అలసిపోయి నిద్రపోతున్నాడు అనగానే, వాడితో మాట్లాడాలనుకున్నాను అనగానే, అబ్బా ఏంటి దీక్షిత నువ్వు, నిన్ననే కదా అక్కడి నుంచి వచ్చింది, అంతలోనే ఏం మునిగిపోయిందని ఇలా మాట్లాడుతున్నావు అనగానే, అది కాదు విరాట్ అంటూ ఉంటే, ప్రతిదానికి ఇలా బెంగ పెట్టుకోవడం, భయపడ్డం కరెక్ట్ కాదు. ఆ పద్ధతి మార్చుకో, వాడు నిద్ర లేచిన తర్వాత నేనే వాడితో మాట్లాడిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు విరాట్. అతని కోపంలోనూ అర్థం ఉండేసరికి దక్ష, శాడిస్ట్ బాబు ఏం మాట్లాడకుండా ఒక 2 గంటల తర్వాత బాబుని చూడ్డానికి వెళ్తే, వాడు నిద్రపోతూ ఉండేసరికి వాడి పక్కనే కూర్చుంది దక్ష. విరాట్ కర్ణ వైపు చూసి, బాబు దగ్గర నేనుంటాను, మీరెళ్ళి భోజనం చేసి రండి అనగానే, అదేంటి నువ్వు భోజనం చేయవా అని అడిగేసరికి, నా సంగతి తర్వాత బావా, ముందు నువ్వు భోజనం చేసిరా, వీడికి ఆపరేషన్ అని అనుకున్న దగ్గర నుంచి నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదని నాకు తెలుసు అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. కర్ణ, విరాట్ ఇద్దరు భోజనం చేసి దక్ష కోసం కూడా పార్సల్ తీసుకుని రావడంతో బాబుని గమనించుకుంటేనే తను కూడా భోజనం చేసి బాబుని చూసుకుంటూ ఉండిపోయింది. ఆ తర్వాత వాడికి స్పృహ రావడంతో వాడే తల్లిని మేనేజ్ చేస్తూ వచ్చాడు.
వారం రోజులకి తిరిగి రావడంతో వాడు నార్మల్గానే ఉండడంతో దీక్షితకి ఎలాంటి అనుమానం రాలేదు. వాడికి అంత పెద్ద ఆపరేషన్ అయిందన్న విషయం కన్నతల్లికి తెలియకుండానే మరుగున పడిపోయింది. దక్ష సాడిస్ట్ బాబు దగ్గరుండి మరీ ఆపరేషన్ చేయించారన్న విషయం కూడా ఆమెకి తెలిసే అవకాశం లేకుండా పోయింది. పిల్లలందరూ నెమ్మదిగా పెద్ద పెద్ద వాళ్ళు అవుతున్నారు. అందరూ సంతోషంగా ఆనందంగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ప్రేమగా వాళ్ళ జంటలతో సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే మరొక 22 ఏళ్లు గడిచిపోయాయి. డాడీ, ఈరోజు కొత్త స్టూడెంట్స్ వస్తున్నారు. దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా కంప్లీట్ కావాలి. మీరు సిగ్నేచర్ చేస్తే నేను అదంతా కంప్లీట్ చేస్తానని రోహన్ ఒక ఫైల్ తీసుకొచ్చి తండ్రి ఎదురుగా పెట్టడంతో విరాట్ కొడుకు చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని సంతకం పెట్టి ఎలా ఉందిరా అకాడమీలో వాతావరణం అనగానే బాగానే ఉంది డాడీ, ఎందుకలా అడుగుతున్నారు అని అడిగాడు రోహన్. ఏం లేదు, ఈ మధ్య మీ కొడుకు అకాడమీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి మంచి లాభాల బాట పట్టడమే కాకుండా అకాడమీకి మంచి పేరు కూడా వచ్చిందని అందరూ చెప్తున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్నావంటే నీకు స్ట్రెస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, అందుకే అడుగుతున్నాను అనగానే రోహన్ నవ్వుతూ స్ట్రెస్ ఉన్న మాట నిజమే, కానీ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ డాడీ అన్నాడు. దట్స్ మై బాయ్ అంటూ కొడుకుని దగ్గరికి తీసుకోవడంతో దీక్షిత్ ఇద్దరిని చూసి నవ్వుతూ సరే సరే, మీ తండ్రి కొడుకుల ప్రేమలు పక్కన పెట్టి త్వరగా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పింది. నా కొడుకు అంటే అకాడమీకి వెళ్ళాలి, నేను చేసేదేముంది, ఈ మధ్య నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా అని విరాట్ అనగాని అదేంటి కర్ణగారు ఫోన్ చేశారు కదా, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి వెళ్ళాలని చెప్పారు, అప్పుడే మర్చిపోయావా అనగాని అవును కదా మర్చిపోయానంటూ కొడుకుతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే డాడీ నేను కాలేజ్కి వెళ్తాను అంటూ కాలేజ్ బ్యాగ్తో సహా బుక్స్ పట్టుకుని కిందకొచ్చింది ఆరోహి. హాయ్ బేబీ అని విరాట్ పలకరించడంతో హాయ్ డాడీ అంటూ తను కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటే గుడ్ మార్నింగ్ రా అని రోహన్ చెప్పగానే గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ముగ్గురికి ఇష్టమైన 3 రకాల టిఫిన్స్ ముగ్గురికి వడ్డించడం మొదలుపెట్టింది దీక్షిత. కూతురికి ఇష్టమైన పెసరట్టు విత్ టొమాటో చట్నీ అండ్ అల్లం చట్నీ, విరాట్ ఇడ్లీ సాంబార్, రోహన్ ఉత్తప్పం విత్ ఉల్లిగడ్డ చట్నీతో తింటూ ఉంటే వాళ్ళ ముగ్గురికి వడ్డించడంతో నువ్వు కూడా కూర్చో మమ్మీ, నలుగురం కలిసి తిందామని ఆరోహి అంది. మీరు నలుగురు కలిసి తినండి, నేను కూడా కూర్చుంటే వడ్డించడానికి ఎవరు ఉండరు అనగానే ఏం పర్వాలేదు, ఎవరికి వాళ్ళు వడ్డించుకోవచ్చు, మేము వెళ్ళిపోతే సరిగ్గా తినకుండా ఎప్పటికో నీకు గుర్తొచ్చినప్పుడు తింటావని చెప్పడంతో ఆమె కూడా కూర్చుని బ్రేక్ఫాస్ట్ వడ్డించుకుంది. అదేంటి మమ్మీ, నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసుకోలేదా అని ఆరోహి అడిగేసరికి ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఉండగా మళ్ళీ వేరే ఎందుకు అనగానే ఎందుకు మమ్మీ, నీకు నచ్చింది చేసుకొని తినొచ్చు కదా అంటాడు రోహన్. మీకు నచ్చిందే నాకు నచ్చుతుందని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసింది దీక్షిత. పువ్వులు కోసి పూజ గదిలో పూజ చేసి హారతి పళ్ళెం పట్టుకుని బయటికి రాగానే కర్ణ వచ్చి కళ్ళకద్దుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టడంతో చిన్నగా నవ్వుతూ యువ్, మహాన్, సిరి, మహా అంటూ నలుగురిని పిలవడంతో వస్తున్న మమ్మీ అంటూ ఒకరి తర్వాత ఒకరు అందరూ కిందికి రాగానే హారతి తీసుకోండి అంటూ హారతి పళ్ళెం చూపించింది. పెద్ద బార్డర్ పట్టుచీర కట్టుకుని 2 చేతులు నిండుగా గాజులు వేసుకుని మెడలో మంగళసూత్రం, నల్లపూసల దండతో పాటు చిన్న గోల్డ్ చైన్తో పాటు చెవులకి బుట్టలు, కొంచెం పెద్ద బొట్టు, పాపిట్లో కుంకుమ బొట్టుతో చూడగానే ముద్దుగా ఉన్న దక్షను చూస్తూ సాడిస్ట్ బాబు సోఫాలో కూర్చున్నాడు. పెద్ద కొడుకు యువ్ హారతి కళ్ళకద్దుకుంటే మహా మాత్రం అసహనంగా ఫేస్ పెట్టుకుని మామ్ ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి వాటికి నన్ను పిలవద్దు అనగానే నీకెన్నిసార్లు చెప్పాలి, దేవుడి విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంది దక్ష కోపంగా. సిరి వచ్చి హారతి కళ్ళకద్దుకుంటే మహా రెండో అన్నయ్య మాట బాట పట్టింది. మహా అని దక్ష కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే చూడండి డాడీ మమ్మీ బలవంతం చేస్తోంది అనగానే మీ మమ్మీ సంగతి తెలుసు కదా బేబీ, తను అనుకున్నది సాధించే వరకు ఊరుకోదు, లేదంటే అలిగి కూర్చుంటుంది, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళి హారతి కళ్ళకద్దుకోండి, అది పెద్ద విషయం కాదు కదా అన్నాడు సాడిస్ట్ బాబు. మాకు తెలుసు డాడీ నువ్వు మమ్మీ పార్టీ అంటూ మహా రెండో కొడుకు మహాన్ ఇద్దరు మూతి ముడుచుకోవడంతో సాడిస్ట్ బాబు నవ్వుకుంటూ అదేం లేదు బంగారం అనగానే అయితే వాళ్ళకి నమ్మకం లేని విషయాల్లో బలవంతం చేయొద్దని మమ్మీకి చెప్పండి, మమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనగానే వదిలేయచ్చు కదా బేబీ అని దక్ష వైపు చూడడంతో దక్ష కోపంగా చూసి దేవుడి మీద భక్తి లేకపోతే పాప భీతి ఉండదు, అసలే వీళ్ళిద్దరికి చదువు తప్ప మిగిలిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్నాక్స్ తిన్నంత ఈజీ అయిపోయింది, వాడంటే మగపిల్లాడు కదా అనుకుంటే మీ కూతురు కూడా అలాగే తయారైంది, సిరిని పెద్దవాడిని చూసి నేర్చుకోమని చెప్పండి అంది. సిరి యు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటే మీ ఇద్దరి వల్లే మేం తిట్లు తినాల్సి వస్తుందని అన్నారు మహా ఇద్దరు. ఇది మరీ బాగుంది, మీకు వాళ్ళలాగా ఉండడం చేత కాక వాళ్ళు కరెక్ట్గా లేరని వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారా అనగానే మమ్మీ నువ్వు వాళ్ళని తిట్టాలనుకుంటే వాళ్ళని తిట్టు, మధ్యలో మమ్మల్ని తీసుకొస్తే వీళ్ళు మా బ్రెయిన్ తింటారని సిరి తల పట్టుకోవడంతో మీ ఇద్దరు హారతి తీసుకుంటున్నారా,
లేదంటే నన్ను ఈరోజు భోజనం మానేయమంటారా అనగానే తల పట్టుకొని అన్న చెల్లెళ్ళిద్దరూ హారతి తీసుకోవడంతో ఆ మాట అనిపించుకోకుండా హారతి తీసుకుంటే అయిపోయేది కదా అని నవ్వాడు శాడిస్ట్ బాబు. మమ్మీ భలే ముండిది డాడీ అని ఇద్దరు తిట్టుకుంటూ 5గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో దక్ష వంటగదిలోకి వెళ్లి కొన్ని పాత్రలు తీసుకొస్తూ ఉంటే ఆ పక్కనే కాస్త వయసు పైపడేసరికి తెల్ల జుట్టుతో కాటన్ చీరలో ఉన్న రేఖ కూడా బయటికి రాగానే, రేఖమ్మమ్మ ఈరోజు ఏంటి టిఫిన్ అంది. సిరి, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా విత్ టమాటా చట్నీ, పెద్ద అన్నయ్యకి ఇష్టమైన వడ ఇడ్లీ విత్ పల్లి చట్నీ, అలాగే రెండవ అన్నయ్యకి ఇష్టమైన జీడిపప్పు ఉప్మా విత్ పల్లి చట్నీ, అలాగే చిన్ని పాపకి ఇష్టమైన పూరి విత్ చికెన్ కర్రీ అంటూ మహా బుగ్గలు గిల్లడంతో థ్యాంక్స్ అమ్మమ్మ అంటూ నలుగురు తినడం మొదలు పెడితే ఇడ్లీ సాంబార్ వేసుకుని తింటూ నలుగురిని చూశాడు శాడిస్ట్ బాబు. నలుగురు ఎవరి బ్రేక్ఫాస్ట్ వాళ్ళు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తింటూ మధ్య మధ్యలో అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ తింటూ ఉంటే నవ్వుకుంటూ దక్ష వైపు చూడగానే ఆమె నిలబడి రేఖతో మాట్లాడుతూ కనిపించడంతో మీరిద్దరూ కూర్చొని తినండి, మళ్ళీ మీరెందుకు బ్యాలెన్స్ అనగానే మీరు వెళ్ళిన తర్వాత తింటాం సార్ అంది రేఖ. ఏం పర్వాలేదు కూర్చుని తినండి అని చెప్పడంతో ఇక సరేనంటూ దక్ష రేఖ కూడా కూర్చుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. డాడీ నేను అకాడమీకి వెళ్తున్నానంటూ యువ్ చెప్పడంతో అలాగే నాన్న అని శాడిస్ట్ బాబు చెప్పడంతో నేను కూడా కాలేజ్కి వెళ్తున్నాను డాడీ అని సిరి కూడా కాలేజ్ బ్యాగ్ తగిలించుకోవడంతో వాళ్ళిద్దరిని చూస్తూ మిగిలిన ఇద్దరిని గమనిస్తూ మీరిద్దరూ ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్తున్నారు అని వెటకారంగా అడిగింది దక్ష. తండ్రి తన వైపే చూస్తూ ఉంటే నేను కూడా కాలేజ్కి వెళ్తున్నాను మమ్మీ అని మహాన్ చెప్పడంతో కొంచెం కూడా బుద్ధి లేదురా నీకు, పెద్దోడు నువ్వు ఒకేసారి పుట్టిన వాళ్ళు కదా, వాడు మీ డాడీ అకాడమీ బాధ్యతలు తీసుకుంటే నువ్వు ఇంకా బ్యాగ్ లాక్స్ పెట్టుకుని అదే కాలేజ్లో మూలుగుతున్నావు. నిజం చెప్పు, మళ్ళీ ఆ బైక్ మీద అందరూ కలిసి ఊరంతా తిరుగుతారు, అందుకే కదా వెళ్తున్నావు అనగానే తండ్రి వైపు చూసి మమ్మీ డాడీతో తిట్టించే వరకు నీకు ప్రశాంతంగా ఉండదా అన్నాడు. వెంటనే మహా వైపు చూసి నువ్వెక్కడికి వెళ్తున్నావే అనగానే నేను కూడా కాలేజ్కి వెళ్తున్నాను మమ్మీ అనగానే కాలేజ్లో కాకుండా ఏదైనా థియేటర్లో కనిపించావని ఎవరైనా చెప్పాలి, చెప్తా నీ సంగతి అంది దక్ష. కంటిన్యూస్.